వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం డాంగే నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహణ వివరాలు వెల్లడించిన డీఎస్పీ ధనుంజయుడు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ బడ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యార్థుల ర్యాలీ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా స్పష్టం. జంగారెడ్డిగూడెం పట్టణంలో డాంగే నగర్ లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఈ సెర్చ్ నిర్వహించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి వివిధ ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ లో అనుమానం ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో తనిఖీలు చేస్తామని అన్నారు. అలాగే వాహనాలకు చెందిన ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. వాహనాలకు సరైన పత్రాలు లేని కారణంగా 35 ద్విచక్ర వాహనాలను పోలీసు స్టేషన్ కి తరలించిన వాహనాల పత్రాలు పరిశీలన అనంతరం యజమానులకు అందజేస్తామని చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు అవాంఛనీయ సంఘటనలను గుర్తిస్తే వాటిని సమీప పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలని అన్నారు. మన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మేడం గారి ఆదేశానుసారం ఈరోజు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఒక సెలెక్టెడ్ ప్రాంతాన్ని చూస్ చేసుకొని దాని మీద కార్డన్ సెర్చ్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే రానున్నటువంటి ఎలక్షన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దాంతోపాటు మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో జరుగుతున్నటువంటి నేరాలని అదుపు చేయడం కోసం ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమాన్ని మనం టేకప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా ఎస్ఐలు జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్సు, అట్లాగే లక్కవరం ఎస్ఐ సుధీర్, అలాగే మన ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్య గారు మరియు ఒక 50 మంది సిబ్బంది మరి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉదయం 6:30 గంటల నుంచి 8:30 వరకు 9 గంటల వరకు ఈ జంగారెడ్డిగూడెంలోని డాంగే నగర్లో ఉన్నటువంటి సుమారు 250 ఇళ్ళు సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో అన్ని రకాల నేరానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళ కోసం వెతకడం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్యంగా సుమారు 35 వాహనాలు డాక్యుమెంట్స్ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ లేని వాహనాలను గుర్తించడం జరిగింది. వాటిని కూడా ఇప్పుడు వాళ్ళు వాహనాలకు సంబంధించినటువంటి కాగితాలు తీసుకుని వస్తే అవి చూసి దాన్ని డిసైడ్ చేస్తాం. ప్రజలకు చెప్పేది ఏంటంటే వచ్చే ఎన్నికల్లో మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటం కోసం మరి ఇట్లాంటి కార్యక్రమాలని పదే నిర్వహిస్తాం. ప్రజలు గుర్తెరిగి పోలీసులతో సహకరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించాలని చెప్పి మరి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఆ విషయం నేటి యువత గుర్తెరిగి నడుచుకోవాలని బడ్స్ అండ్ బ్లాసమ్స్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బడ్స్ అండ్ బ్లాసమ్స్ స్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్కూల్ ప్రాంగణం నుండి బోసుబొమ్మ కూడలి మీదుగా మరలా స్కూల్ వరకు ఈ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థి దిశ నుంచే పిల్లలకు పర్యావరణంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు తమ వంతు కృషి జరపాలని చెప్పారు. అనంతరం కాలుష్య కోరల్లో నేటి మానవ జీవితం ఏ విధంగా మగ్గుతుందో అనే అంశంపై స్థానిక బొమ్మకూడలి వద్ద విద్యార్థులు మానవహారం నిర్మించి ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా చెట్లు నాటి వాటిని పెంచడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కొద్ది మేరకు నివారించవచ్చునని, ఆ దిశగా ప్రజలు పాటుపడాలని రూపొందించిన ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో మొక్కల ఆవశ్యకత గుర్తించి విద్యార్థులకు స్థానిక నర్సరీలో ఫీల్డ్ ట్రిప్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యులు తదితరులు పాల్గొన్నారు. Carbon dioxide and
విద్యార్థులందరూ కూడా పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై సోషల్ అవేర్నెస్ తేవడానికి బయలుదేరాము. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పాపులేషన్ పెరిగిపోవడం వల్ల సొఫిస్టికేషన్ అన్నది మోర్ ఆఫ్ సొఫిస్టికేషన్ వల్ల కూడా కలుషితం అన్నది చాలా ఎక్కువగా ఏర్పడుతోంది. సో దాన్ని కంట్రోల్ చేయాలి, మా విద్యార్థులందరికీ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఈ చిన్న వయసు నుంచే తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మేము స్కూల్ నుంచి మసీద్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్తున్నాము. సో 2nd క్లాస్ టు 8th క్లాస్ పిల్లలు ర్యాలీలో పాల్గొంటారు. అండ్ మా చిన్నారులు ఎల్కేజీ, యూకేజీ, 1st క్లాస్ పిల్లలు వాళ్ళు నడవలేరు కాబట్టి వాళ్ళని నర్సరీకి, ఫీల్డ్ ట్రిప్ నర్సరీకి పంపుతున్నాము. ఎందుకు అంటే ఈ కాలుష్య నివారణలో మొక్కలు ఎంతో ప్రాముఖ్యతని వహిస్తున్నాయి. సో our children would like to see the colorful plantation and how the plant saplings are planted and in what way the plants help అన్నది వాళ్ళు ప్రత్యక్షంగా చూడడానికి వాళ్ళని ఫీల్డ్ ట్రిప్ కి నర్సరీకి పంపిస్తున్నాము. Pollution level have started to rise swiftly. The usage of plastic and non-biodegradable materials has also made from matter worse. So please reduce the use of stick, cycle and reuse them wisely. Thank you. Our earth is in danger. It's crying out for help. A cigarette anymore. Our lands are filled with trash and our waters choked with plastic. Stop this. We can save our home. We need to follow 3 simple words: reduce, reuse, recycle. Thank you. Waste is the unused people have thrown out of their homes. It is referred as garbage and trash. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల తెలిపారు. పట్టణంలోని ఏరియా ప్రభుత్వాసుపత్రిలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ బేబీ కమల మాట్లాడారు. ఆసుపత్రి ద్వారా రోగులకు అందిస్తున్న సేవలను వివరించారు. అదే విధంగా ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి పనులను తెలిపారు. ఈ ఆసుపత్రి నుంచి మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా తాము చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల్లో రాంగ్ ఇంప్రెషన్ వస్తుంది. దాన్ని ఖండించడం కోసమని ఈ హాస్పిటల్లో ఏమేమి సర్వీసెస్ అందుతుంది, ప్రజలు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మీ ద్వారా తెలియాలని అందరం పిలవడం జరిగింది. అయితే మన ఈ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో మొత్తం డాక్టర్స్ 22 మంది డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. తర్వాత 24 మెంబర్స్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇంకా అదర్ స్టాఫ్ అంటే మనకంతా హెల్ప్ చేసేవాళ్ళు జీడీఏలని, జనరల్ డ్యూటీ అటెండెంట్స్ అని, ఎంఎన్ఓస్ అని, ఏఎన్ఎంస్ అని, తర్వాత శానిటేషన్ వర్కర్స్ అని, తర్వాత సెక్యూరిటీ అని, ఇలా దాదాపుగా అందరూ కలిసి 150 మంది వరకు మన దగ్గర పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ లెవెల్స్లో ప్రజలకు సేవలు అందిస్తారు. మనకి క్యాజువాలిటీ సర్వీసెస్ 24 hours అందుతాయి. ఇక్కడ ఆప్టిక్స్ అండ్ గైనిక్ సర్వీసెస్ ఉన్నాయి, జనరల్ సర్జరీ సర్వీస్ ఉంది, జనరల్ మెడిసిన్ ఉంది, ఆప్థల్మాలజీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, డెర్మటాలజీ, పెథాలజీ, డెంటల్, అనస్థీషియా, ఫిజియోథెరపీ, ఎంబీహెచ్, సెమీ అనస్థీషియా, తర్వాత ఐసీటీసీ సెంటర్ ఉంది, ఇంకా బ్లడ్ బ్యాంక్ ఉంది మన దగ్గర, తర్వాత డైస్ సెంటర్, ఆర్బీఎస్కే సెంటర్ ఉంది. ఇవన్నీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, బ్రీఫ్గా ఇప్పుడు చెప్తున్నాను. ఇవన్నీ ఈ సెంటర్స్ ద్వారా రోజు మనం ప్రజలకి అనేక సర్వీసెస్ అందిస్తున్నాం. లాస్ట్ ఇయర్ 65,649 ఓపీ మెంబర్స్ని చూడగా ఐపీ 7,984 మందికి మనం చూసాం. ఈ జనవరిలో ఓపీ 5,814 మంది ఓపీ అయితే ఐపీ 540. ఫిబ్రవరిలో ఈ 15 రోజుల్లో అయింది 3,815 అయితే ఫిబ్రవరిలో 311 మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే మన దగ్గరికి పాయిజన్ కేసులు, స్నేక్ బైట్ కేసులు, చెస్ట్ పెయిన్ కేసులు, బ్రెత్లెస్నెస్ కేసులు, ఎమర్జెన్సీ కేసులు, ఆర్టీఏ కేసులు, అదర్ ఎమర్జెన్సీ కేసెస్, డాగ్ బైట్ కేసెస్ క్యాజువాలిటీకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని వెళ్తారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ప్రత్యేకంగా అలంకరించిన విశిష్ట పూజలు చేశారు. దీంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం దాతల సహకారంతో ఆలయ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాణికల రాంబాబు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి ఆనందనిరాజనం నిర్వయామి నీరాజనందరం శుద్ధ ఆచమని. ఘంటసాల వెంకటేశ్వరరావు 50వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 18న జంగారెడ్డిగూడెంలో ఘంటసాల ఆరాధన ఉత్సవం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18వ తేదీన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘంటసాల ఆరాధన ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్ లో ఉన్న పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద ఈ నెల 18వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. కావున ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. రేపు 18వ తారీఖు ఫిబ్రవరి నెల ఆదివారం నాడు ఎప్పుడు జరిగే ప్రదేశంలోనే పొట్టి శ్రీరాములు సెంటర్లో పాత పంచాయతీ ఆఫీస్ ఎదురుగా కార్యక్రమం జరుపుకోబోతున్నాం. ఘంటసాల గారి 50వ వర్ధంతిని కూడా పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే రేపు 18వ తారీఖు ఆదివారం నాడు సాయంత్రం 6 గంటల నుండి ఘంటసాల సంగీత ఆరాధనోత్సవం శ్రీ చిలుకూరు సుబ్బయ్యాచార్య గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఘంటసాల పాటలు పాడే గాయకులు పాటలు పాడతారు. అలాగే ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రజానాట్య మండలి కళాకారులుగా ప్రఖ్యాతులైనటువంటి సబ్బి కనకారావు గారిని సత్కరించుకోవడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. రేపు ఆదివారం 18వ తారీఖు సాయంత్రం 6 గంటల నుండి పొట్టి శ్రీరాములు సెంటర్లో ఉండగా బుట్టాయిగూడెం పంచాయతీ ఆఫీస్ ఎదురుగా, కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి జిల్లా న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్
మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9994842429 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖవ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్ ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్ మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. ఉద్యోగులు మరింత స్వేచ్ఛగా సమర్థవంతంగా పనిచేయడానికి ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం తోడ్పడుతుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉద్యోగుల నుండి కలెక్టర్ విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఉన్న సర్వీస్ సమస్యలు పరిష్కారం అయితే వారు మరింత స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేయడానికి దోహదపడుతుందని అన్నారు. ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్, పెన్షన్ సమస్యలు, ఆర్థికపరమైన అంశాలు, క్రమశిక్షణ కేసులు తదితర సమస్యలపై విజ్ఞాపనలను ఉద్యోగుల గ్రీవెన్స్ నందు అందజేసి సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ విషయమై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆయా శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, కలెక్టరేట్ ఏవో కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అది పనులు చేస్తున్నావా, ఎప్పుడు తీసేయాలి?
ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు దాన్ని వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ఎంపీడీఓ సూపరింటెండెంట్ కామేశ్వరి కోరారు. ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ కామేశ్వరి, వెలుగు ఏపీఎం వెంకయ్యమ్మ జ్యోతి కోరారు. చింతలపూడిలో ఓటు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు, డ్వాక్రా మహిళలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఈరోజు మేము ర్యాలీగా వచ్చి బాణాహారం చేసి అందరికీ అవగాహన కల్పించే దిశలో మేము ముందుకు వెళ్తున్నామండి. స్వీప్ యాక్టివిటీ చేపట్టడం జరిగింది. ఈ స్వీప్ యాక్టివిటీ ద్వారా మనం ప్రజల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధానంపై, సరైన నాయకులను ఎన్నుకునే విధానంపై వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి ఓటు హక్కుని 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటర్ నమోదు చేసుకుని, అలాగే నమోదు చేసుకున్న ఓటుని ఖచ్చితంగా 100% అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకొని మనకి సరైన పరిపాలన అందించే నాయకుల్ని ఎన్నుకోవాల్సిందిగా ఈ స్వీప్ యాక్టివిటీ ద్వారా ప్రజలు అవగాహన కల్పించడానికి ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మెట్ట ప్రాంతమైన చింతలపూడిలో సిటీ క్లినిక్ నూతనంగా ఏర్పాటు చేసిన అపోలో రక్త పరీక్షా కేంద్రాన్ని ప్రజలు వినియోగించుకోవాలని పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు. చింతలపూడిలో అపోలో రక్త పరీక్షా కేంద్రాన్ని పట్టణ సీఐ సుధాకర్, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ హఫీజాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ మాట్లాడుతూ తక్కువ ధరలకు మెరుగైన రక్త పరీక్షలు ప్రజలకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకో కొబ్బరికాయ ఇటువంటి సార్ విజయ దుర్గా సిటీ మెడికల్ షాప్ వారు ఈ అపోలో డయాగ్నోస్టిక్స్ సంబంధించిన బ్రాంచ్ మన చింతలపూడిలో ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషం. మీరు వ్యాపారం అలాగే ప్రజలకు సేవ చేయాలని, మీరు వ్యాపారం అభివృద్ధి చెందాలని మంచి అపోలో హాస్పిటల్స్ వారి ద్వారా ఈ ఏర్పాటు చేస్తున్నది ప్రతి ఒక్కరికి మంచి సేవలు అందించాలని కోరుకుంటూ వీరికి మన దుర్గారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. చింతలపూడి గ్రామీణ ప్రాంతంలో అపోలో హాస్పిటల్స్ సంబంధించినటువంటి అపోలో డయాగ్నోస్టిక్స్ అంటే రక్త పరీక్ష కేంద్రం చింతలపూడి గ్రామీణ ప్రాంతానికి మొట్టమొదటిసారిగా ఒక కార్పొరేట్ స్థాయి డయాగ్నోస్టిక్ రావడం చాలా సౌకర్యంగా. ఎందుకంటే జనరల్గా కార్పొరేట్ అంటే ఒక భావన ఉంటుంది, డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువగా చేయించుకోవాలని. కానీ అలాంటి ఫీలింగ్స్ లేకుండా చింతలపూడి సిటీ మెడికల్ అధినేత దుర్గారావు గారు సామాన్య ధరలకే ఇక్కడ ప్రజలకు అందించాలని, సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ అపోలో డయాగ్నోస్టిక్ తీసుకురావడం చాలా సూపర్. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడాను నాణ్యమైన క్వాలిటీ అయినటువంటి ఈ యొక్క టెస్టులని ఇక్కడ చేయించుకొని ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం డాంగే నగర్ లో కార్డన్ సెర్చ్ నిర్వహణ వివరాలు వెల్లడించిన డీఎస్పీ ధనుంజయుడు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ బడ్స్ అండ్ బ్లాసమ్స్ విద్యార్థుల ర్యాలీ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపు. జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలా స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.